చాలా కమెంట్స్ వచ్చాయి. సిరి గారు ముందు కంటే సన్నగా కనిపిస్తున్నారు, హెల్త్ నెగ్లెక్ట్ చేసుకోకండి, ఇదంతా మీరు ఫస్ట్ అని. అయ్యో, నా ఫస్ట్ రూలే స్పిరిచువాలిటీలో మనల్ని మనం బాగా చూసుకోవడం. ఆ తర్వాతనే ఏదైనా నువ్వు హెల్ప్ చేసినా ఇతరితర ఏ పనులు చేసినా సెల్ఫ్ హార్మ్ చేస్తున్నప్పుడు, అంటే ఒక బాడీకి కావాల్సిన నీడ్స్ ఏదైతే ఉందో, స్లీప్, ఎక్సర్సైజ్, ఫుడ్ కానీ వాటర్ కానీ ఇట్లాంటిది ఏదైతే దాని బేసిక్ నీడ్స్ ఉన్నాయో అది ఇవ్వకుండా నువ్వు ఎన్ని పనులు చేస్తున్నా వర్క్ అవ్వదు. ఇక్కడ బాగుండాలి, ఈ శరీరం అనేది, ఈ హ్యాబిట్స్ అనేది బాగుండాలి. అప్పుడే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్క్ చేస్తుంది, నువ్వు అనుకున్న పనులు చేయగలుగుతావు. అలా కాకుండా నేను పూజలు చేస్తా ఇతరత్ర ఏం చేస్తానంటే, నియమనం మనలోనే దేవుడు ఉన్నాడు. మరి పూజ ఎట్లా చేస్తామో మనల్ని మనం ఇక్కడ కాపాడుకుంటేనే కదా ఇక్కడ దేవుడు పదిలంగా ఉంటాడు, జీవుడు పదిలంగా ఉంటాడు. సో అలానే నేను నెగ్లెక్ట్ చేసుకోను. ఫస్ట్ రూల్ నన్ను నేను కాపాడుకోవడం. ఆ తర్వాతనే ఎప్పుడైనా సెంట్రల్ పోల్ ఎప్పుడైనా సరే స్ట్రాంగ్గా ఉండాలి. అది స్ట్రాంగ్గా ఉన్నంత వరకే సరౌండింగ్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి నన్ను నేను వదులుకోను. ఒక 3-4 డేస్ నిజంగా చాలా హెక్టిక్ అయిపోయి నన్ను నేను వదిలేసిన మళ్ళీ గిల్ట్ వచ్చేస్తుంది, నా వల్ల కాదు, మళ్ళీ కంటిన్యూ చేస్తా. అండ్ స్కిన్ షైన్ ఉంటుంది, ఏం చేస్తారని అడిగారు. దీని మీద చాలా కాంట్రవర్సీస్. మీరు ఆ మాయిశ్చరైజర్ వాడతారు, ఇది వాడతారు, అది వాడతారు. బేసిక్ బాడీకి ఫుడ్, వాటర్, ఎక్సర్సైజ్, స్లీప్, ఈ 4 కరెక్ట్గా ఉండి ఈవెన్ స్కిన్ కేర్, హెయిర్ కేర్లో కూడా ఇవి కరెక్ట్గా ఉండి ఆయుర్వేద స్కిన్ కేర్ మనది రెగ్యులర్గా వాడతాను. అంతే, ఇంకేం ఉండదు, ఇంకేం స్పెషల్ కేర్ ఏం చేయను నేను. థ్యాంక్ యూ అడిగిన వాళ్ళందరికీ, అంటే నా హెల్త్ కోసం.